ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం. శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యవాణి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతోంది డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్ రచన. ఈ విలువైన సమాచారాన్ని మొదటి నుంచి చివరి దాకా వింటే మీకు ఆరోగ్యం మీద చక్కని అవగాహన కలుగుతుంది. మరింకెందుకు ఆలస్యం? ఈ ముఖ్యమైన విషయాలను హాయిగా వెనక్కివాలి, ప్రశాంతంగా వినండి. అవాంఛిత రోమాలు. ఆయుర్వేద వైద్యుల వద్దకు వచ్చేవారిలో రోమాలకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా ఉంటారు. బట్టతల గురించి పురుషులెంతగా హైరానా పడుతారో, అవాంఛిత రోమాల గురించి స్త్రీలు అంతగా ఆందోళన చెందుతారు. మనిషి శరీరం మీద ఉండే వెంట్రుకలను ఆయుర్వేదం రెండు రకాలుగా చూస్తుంది. తలమీద ఉండే వెంట్రుకలకు కేశాలు అని, మిగతా శరీరం మీద ఉండే వెంట్రుకలను రోమాలు అని పేరు. వెంట్రుకలు ఎక్కువగా కలిగి ఉంటే అతిరోమత్వమని, అసలేమీ లేకపోతే ఆలోమత్వమని చెబుతూ ఈ రెండు స్థితులను ఆయుర్వేదం విశ్లేషించింది. అవాంఛిత రోమాలను తగ్గించుకోవడానికి లోమశతన యోగాలను చెప్పింది. వీటిలో హరిద్ర, కాశీసం, తాళకం వంటి లేఖన గుణాలున్న ద్రవ్యాలు ఉంటాయి. అవాంఛిత రోమాలకు సంబంధించి రెండు ప్రధాన స్థితులను గురించి చెప్పుకోవాలి. అసాధారణ శారీరక ప్రదేశాలలో అసహజంగా పెరిగే వెంట్రుకలు మొదటి స్థితికి చెందుతాయి. ఈ స్థితిని హిర్సుటిజం అంటారు. ఇది ప్రధానంగా స్త్రీలకు సంబంధించిన సమస్య. ఈ స్థితితో ఇబ్బంది పడుతున్న మహిళల్లో ఒక్కొక్కసారి మాట మగగొంతుకలాగా ధ్వనించడం, శరీరంలో కండలు ప్రస్ఫుటమవడం, తలమీద వెంట్రుకలు పలుచనవ్వడం, లైంగిక వాంఛలు అత్యధిక స్థాయిలో చెలరేగడం, ముఖం మీద వెంట్రుకలు పెరగడం, నెలసరిలో మార్పులు చోటుచేసుకోవడం వంటి పురుష లక్షణాలు లీలగా కనిపించే అవకాశముంది. దీనిని తగిన పరీక్షలతో నిర్ధారించి చికిత్స చెయ్యాల్సి ఉంటుంది. దీనిలో బ్యూటీషియన్ల పాత్ర కానీ బ్యూటీ క్లినిక్ల ప్రమేయం ఎంతమాత్రం లేదు. అవాంఛిత రోమాలు కనిపించే మరొక స్థితికి హైపర్ట్రికోసిస్ అని పేరు. ఈ స్థితిలో మగ లక్షణాలు కనిపించవు కాని సాధారణమైన జుట్టే అత్యధిక స్థాయిలో ఒత్తుగా కనిపిస్తుంది. దీని వెనుక ఆనువంశికతతో పాటు పలు రకాలైన ఇతర కారణాలు కూడా ఉంటాయి. ఇప్పుడు అవాంఛిత రోమాలకు దారితీసే కారణాలను విశ్లేషిద్దాం. 1. మీ కుటుంబంలో ఇతరులకు కూడా మీకులాగే అవాంఛిత రోమాలున్నాయా? అయితే దీనికి కారణం అనువంశికత దుష్ఫలితం కావచ్చు. మన శరీరం మీద ఉండే వెంట్రుకల లక్షణాలు మన పూర్వీకుల నుంచి మనకు ప్రాప్తించినవై ఉంటాయి. అలాగే దేశకాల పరిస్థితులు కూడా వెంట్రుకల స్థితిగతులను నిర్దేశిస్తాయి. ఉదాహరణకు, మెడిటరేనియన్ భూభాగం, ఆసియా ఖండాల్లో ఉండేవారికి ఉన్నంత దళసరి జుట్టు చైనా మహిళలకు ఉండదు. ఇది సహజం కనుక ఈ పరిస్థితిని చక్కదిద్దుకోవాలని ఆరాటపడటంలో ఔచిత్యం లేదు. అవాంఛిత రోమాల విషయానికి వస్తే ఈ సమస్య పూర్వకాలంలో కంటే ఈ మధ్యకాలంలోనే ఎక్కువగా కనిపిస్తోంది. మన దేశపు సనాతన సంస్కృతిలో వస్త్రధారణ కాళ్లు కనిపించే విధంగా ఉండేది కాదు. అయితే మారిన పరిస్థితులను బట్టి నేటి నాగరికతలో కాళ్ల రోమాల మీద కూడా దృష్టిని కేంద్రీకరించడం అనివార్యమైంది. 2. బహిష్టు నెలనెలా రావడం లేదా పూర్తిగా ఆగిపోయిందా? అయితే దీనికి కారణం రజోనివృత్తి కావచ్చు. వయసు పైబడుతున్న కొద్దీ రక్తంలో సంచరించే ఈస్ట్రోజెన్ హార్మోన్ క్రమంగా క్షీణిస్తూ పునరుత్పత్తి దశను ముగింపచేస్తుంది. దీనితో ఈస్ట్రోజెన్తో పాటుగా సంచరించే టెస్టోస్టిరాన్కు అవరోధం తొలగి దాని ప్రభావం శరీరం మీద కనిపించడం మొదలవుతుంది. దీని పర్యవసానమే అవాంఛిత రోమాలు. దీనికి ఫైటోఈస్ట్రోజెన్స్ కలిగిన ఔషధాలుగా వాడాల్సి ఉంటుంది. ఔషధాలు: అశోకారిష్టం, అశోకఘృతం, అశోకాదివటి, కళ్యాణకఘృతం, క్షీరబలాతైలం, 101 ఆవర్తాలు, నష్టపుష్పాంతకరసం, పుష్యానుగచూర్ణం, ఫలసర్పి, ప్రదరాంతకరసం, సుకుమారఘృతం, సుకుమార రసాయనం, శతావరీ లేహ్యం. 3. ఏవైనా అల్లోపథీ మందులు వాడుతున్నారా? అయితే దీనికి కారణం మందుల దుష్ఫలితాలు కావచ్చు. లైంగిక స్తబ్దతను చికిత్స చెయ్యడానికి
దీర్ఘకాలికంగా బాధిస్తున్న నీరసం, నిస్సత్తువులను తగ్గించడానికి మహిళలలో టెస్టోస్టిరాన్ వాడాల్సి వస్తే దానివల్ల అవాంఛిత రోమాలు సైడ్ ఎఫెక్ట్గా కనిపించే అవకాశం ఉంది. అలాగే త్వరితంగా శరీరపు కండలను నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఎనబోలిక్ స్టీరాయిడ్స్ తీసుకునే వారిలో కూడా ఇలా జరిగే అవకాశం లేకపోలేదు. ఇంతేకాకుండా హార్మోన్ తత్వం కలిగి ఉండే డానజోల్ వంటి వాటికి కూడా ఇలా అవాంఛిత రోమాలను కలిగించే తత్వం ఉంది. డానజోల్ ఎండోమెట్రియోసిస్లో వాడుతారు. ఈ తరహా మందుల వల్ల రొమ్ముల చుట్టుప్రక్కల ప్రదేశంలోనూ, నొబ్బు కింద ప్రదేశంలోనూ, మీసకట్టు ప్రాంతంలోనూ అదనంగా వెంట్రుకలు కనిపించే మందులతో సమస్య ఉన్నప్పుడు వాటి వాడకం గురించి మీ డాక్టర్తో చర్చించండి. 4. భర్తతో కలిసిన తరువాత నొప్పిగా, అసౌకర్యంగా అనిపిస్తుందా? అయితే దీనికి కారణం అండాశయంలో పెరుగుదలలు కావచ్చు. కొంతమంది మహిళలలో అండాశయాలలో పెరిగే కణుతులు, నీటిబుగ్గలు టెస్టోస్టిరాల్ అనే పురుష సెక్స్ హార్మోన్ మోతాదును పెంచి ఈస్ట్రోజెన్ అనే స్త్రీ సెక్స్ హార్మోన్ మోతాదును తగ్గిస్తాయి. ఈ కణుతులు మాలిగ్నెంట్ లేదా క్యాన్సర్ సంబంధితం లేదా బినైన్ లేదా ప్రమాదరహితం కావచ్చు. ఈ స్థితి ప్రాప్తించినప్పుడు శరీరంలో అదనంగా వెంట్రుకలు కనిపిస్తాయి. ఇటువంటి కణుతులు ఒక్కొక్కసారి భార్యాభర్తల కలయికలో నొప్పిని కలిగిస్తాయి. సాధారణంగా ఇవి యోనిలోపల పరీక్ష చేస్తున్నప్పుడు లేదా అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తున్నప్పుడు బయటపడుతుంటాయి. కాలిన బొబ్బలను చెదపకుండా వదిలేస్తే ఏ విధంగానైతే శరీరంలో నెమ్మదిగా ఇంకిపోతాయో ఇదే విధంగా అండాశయంలో ఏర్పడిన పెరుగుదలలకు కూడా సరైన ఆయుర్వేద చికిత్సతో రూపుమాసిపోతాయి. ఇలాంటి చికిత్సలను అర్బుదాహార చికిత్సలు అంటారు. ఔషధాలు: త్రిఫలా గుగ్గులు, శారిబాద్యారిష్టం, బాహ్య ప్రయోగం, నిర్గుండీ తైలం. 5. అవాంఛిత రోమాలు క్రమంగా పెరగడంతో పాటు శరీరం బరువులో కూడా మార్పు కనిపిస్తుందా? అయితే దీనికి కారణం ఎడ్రినల్ గ్రంథులలో పెరుగుదలలు కావచ్చు. కిడ్నీలపైన టోపీ మాదిరిగా ఉండే సుప్రారీనల్ గ్రంథులలో కణుతులు పెరిగినప్పుడు హార్మోన్ల సమతుల్యం దెబ్బతిని టెస్టోస్టిరాన్ ఎక్కువగా విడుదలవుతుంది. దీనితో బరువు పెరగడంతో పాటు అవాంఛిత రోమాలు పెరుగుతాయి. దీనిని రక్త పరీక్షలు, స్కానింగ్ తదితర పరీక్షల ద్వారా నిర్ధారించి అవసరమైన చికిత్సలు చేయాల్సి ఉంటుంది. ఔషధాలు: వజ్రభ్రస్మం, కాంచనార గుగ్గులు, లక్ష్మీవిలాసరసం, నారదీయ, భల్లాటకవటి, నయానందరసం, పంచబాణరసం, వసంతకుసుమాకరరసం, ఆరోగ్యవర్ధినీవటి, చంద్రప్రభావటి, గోక్షురాది గుగ్గులు, కాంచనార గుగ్గులు, మధుష్ణుహి రసాయనం, మహాయోగరాజ గుగ్గులు, నవక గుగ్గులు, పంచతిక్త గుగ్గులు, ఘృతం, త్రయోదశాంగ గుగ్గులు, యోగరాజ గుగ్గులు, బృన్నరాజాసవం, ధాత్రీలోహం, కుమార్యాసవం, కాంతవల్లభరసం, లోహాసవం, లోహరసాయనం, లోకనాథరసం, నవాయసచూర్ణం, ప్రాణదాగుటిక, రజతలోహరసాయనం, స్వర్ణమాక్షికభస్మం, స్వర్ణకాంతవల్లభరసం, సప్తామృతలోహం. సలహాలు: 1. అవాంఛిత రోమాలకు కారణానుసారమైన చికిత్సలు అవసరమవుతాయి. అయితే ప్రస్తుత పోకడలు అవాంఛిత రోమాలని ఏ విధంగా చికిత్స చేసుకోవాలి అనే కాకుండా ఎన్ని విధాలుగా తీసివేయవచ్చు అనే ధోరణిలో ఉంటున్నాయి. ఈ ధోరణి మంచిది కాదు. 2. ఎలక్ట్రాలిసిస్, వ్యాక్సింగ్, డెపిలేటరీ క్రీములు వీటన్నింటినీ బ్యూటీ క్లినిక్స్ వారు ప్రచారం చేస్తున్నారు. అయితే వీటికి ఉండే అసౌకర్యాలు వీటికి ఉన్నాయి. ఉదాహరణకు డెపిలేటరీ క్రీములు వెంట్రుకలను కరిగించి తొలగించినప్పటికీ వీటివల్ల చాలామందికి అలర్జీ వచ్చే అవకాశం ఉంది. కనుక వీటి గురించి ఆలోచించకపోవటమే మంచిది. వ్యాక్సింగ్ అనే పద్ధతిలో మైనాన్ని కరిగించి చర్మంపైన పోసి చల్లారిన తరువాత ట్రటాలున లాగవలసి ఉంటుంది. మైనం మధ్య ఇరుక్కున్న వెంట్రుకలు మైనంతో పాటుగా ఊడివచ్చేస్తాయి. ఇది చాలా నొప్పితో కూడిన వ్యవహారం కనుక అభిలషణీయం కాదు. ఎలక్ట్రాలిసిస్ విషయానికి వస్తే ఈ విధానంతో వెంట్రుకలను శాశ్వతంగా తొలగించే అవకాశం ఉన్నప్పటికీ ఇది చాలా ఖర్చుతో కూడిన పని. ప్రతి వెంట్రుకను సన్నని సూదితో విద్యుత్తును పంపి నాశనం చేయాల్సి ఉంటుంది. దీనికి చాలా సమయం కావాలి. అందరికీ ఇది ఆమోదయోగ్యం కాకపోవచ్చు. ఈ నేపథ్యంలో అవాంఛిత రోమాలను లక్షణాత్మకంగా కాకుండా కారణాత్మకంగా విశ్లేషించి ఆయుర్వేద చికిత్సలు తీసుకోవటం మంచిది. సో ఈ రేడియో హెల్త్ ఎపిసోడ్ని చివరి వరకు విన్నందుకు చాలా సంతోషంగా ఉంది.
ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అందుకంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.